నమస్కారం. కొత్త మెంబర్ యొక్క కేవైసీ అండ్ అదర్ ట్యాబ్లో ఉన్నాం. ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ కనిపిస్తుంది. మనం వెరిఫై ఆధార్ డీటెయిల్స్ని క్లిక్ చేసి ఆధార్ని వెరిఫై చేస్తాము. ఇక్కడ ఐడి వస్తుంది. కేవైసీ మెంబర్ది అప్రూవ్డ్ కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ఇక్కడ ఆధార్ అప్రూవ్డ్ అయ్యింది అని అర్థం. దీని తర్వాత మోర్ డీటెయిల్ కనిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు మెంబర్ యొక్క లైవ్లీవుడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడాలి మెంబర్ యొక్క మొదటి లైవ్లీవుడ్ ఏంటి అని. ఒకవేళ మెంబర్ వ్యవసాయం చేస్తున్నట్లయితే జీవనోపాధి అగ్రికల్చర్ సెలెక్ట్ చేయాలి. సభ్యురాలి రెండో జీవనోపాధి ఉన్నట్లయితే సెలెక్ట్ చేయాలి. మూడో జీవనోపాధి ఏదీ లేనట్లయితే నో సెలెక్ట్ చేయవచ్చు. తర్వాతి ఆప్షన్ మనకి పోస్ట్ అండ్ డిజిగ్నేషన్ ఇక్కడే సెలెక్ట్ చేయాలి. మీరు యాడ్ చేసిన మెంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ, మెంబర్, అదర్ అని ఇక్కడే మనం సెలెక్ట్ చేయాలి. ఈ సభ్యురాలు ఈ సంఘంలో సెక్రటరీగా ఉన్నారు, అందుకని నేను సెక్రటరీ సెలెక్ట్ చేస్తున్నాను. సెక్రటరీ సెలెక్ట్ చేశాము. స్టేటస్ యాక్టివ్ సెలెక్ట్ చేయాలి. ఫ్రమ్ డేట్ ఎప్పటి నుండి ఉన్నారు? సంఘం ప్రారంభ తేదీ నుండి 26/6/2024 నుండి సెక్రటరీగా సెలెక్ట్ అయి ఉన్నారు. టు డేట్ చెయ్యము, ఎందుకంటే మెంబర్ ఇంకా సెక్రటరీగా ఉన్నారు. సిగ్నేచర్ ఎస్ చేసాము. తర్వాతి కాలమ్స్ మనకి ఇన్సూరెన్స్ అండ్ కేడర్. ఇన్సూరెన్స్ ఎస్ చేస్తాము. ఈ మెంబరు కొత్త మెంబరు, ఇప్పటి వరకు ఏ కేడరు లేదు. ఒకవేళ ఉన్నట్లయితే కేడర్ ఎస్ చేసి డీటెయిల్ ఎంటర్ చేస్తాము. సేవ్ పైన క్లిక్ చేద్దాం. ఇన్సూరెన్స్ ఎస్ చేసాం, అందుకే ఇన్సూరెన్స్ ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ మనం మోర్ డీటెయిల్స్కి వెళ్ళి కేడర్ డీటెయిల్ ఎస్ చేస్తే మనకు కేడర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ కేడర్ నో అయితే బ్యాక్ వెళ్ళి మోర్ డీటెయిల్స్ వెళ్ళి సెలెక్ట్ చేసి మనము కేడర్ని నో చేసి సేవ్ చేయాలి. ఇన్సూరెన్స్ యాడ్ చేయడానికి ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. మెచ్యూరిటీ డేట్ ఏముందో సెలెక్ట్ చేసి ఓకే చేయాలి, సేవ్ చేయాలి. ఇలా మెంబర్ డీటెయిల్ కంప్లీట్ అవుతాయి. సేవ్ చేద్దాం. ఇక్కడ అన్ని డీటెయిల్స్ మనకి కనిపిస్తున్నాయి ఇన్సూరెన్స్వి. ఇక్కడ సమ్మరీలో అన్ని డీటెయిల్ కనిపిస్తాయి, చూడవచ్చు. యాడ్ అనదర్ మెంబర్ పైన క్లిక్ చేసి కొత్త మెంబర్ని యాడ్ చేయవచ్చు. ధన్యవాదములు.